చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పాడు ఈ మధ్య నాకు, రిటైర్డ్ టీచర్ గారు. పాండవులు కౌరవులు. పాండవుల టీం కెప్టెన్ ఎవరు? ధర్మరాజు. కౌరవుల టీం కెప్టెన్ ఎవరు? దుర్యోధనుడు. ఈ రెండు టీములు తీసుకుంటే పాండవుల టీంలో బలము తక్కువ, బలగాలు తక్కువే. వీళ్ళకి 7 అక్షోహిణులే. అదే కౌరవులు తీసుకుంటే 11 అక్షోహిణుల సైన్యం ఉంది. అటువైపు దుర్యోధనతో పాటు భీష్ముడు ఉన్నారు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కర్ణుడు. మంచి టీం కదా సార్ అది, అవునా కదా? బట్ వీళ్ళు ఏం చేశారంటే, పాండవులు శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులతో అరణ్యవాస అజ్ఞాతవాసాలను ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు డైలీ వాకింగ్, పుణ్యనది స్నానాలు, సప్తఋషులు ఉపన్యాసాలు ఎంజాయ్ చేశారు వీళ్ళు, అవునా కదా సార్? టెన్షన్ ఇలా హ్యాపీగా ఎప్పుడు ఫారెస్ట్ లైఫ్ అంటే అట్లా అనుకోలేవాళ్ళు. ఎందుకంటే మనసుని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ టీంతో వెళ్ళిపోయినవారు. అంటే వ్యక్తిగత అభిప్రాయాలు ఎన్నున్నప్పటికీ అందరూ కూడా ఒక అన్న మాట వినేటువంటి ఒక టీం, అంటే ఒక మీరు టీం వర్క్ అన్నారు కాబట్టి ఒక్క మాట మీదే పోయినారు వాళ్ళు. ఇక్కడ అలా జరగలేదు కదా సార్. ఎప్పుడైతే ధర్మరాజుకు భీష్ముడు తన మరణ రహస్యాన్ని చెప్పేశాడు, ఆడ మైనస్ అశ్వత్థామ అతః కుంజరః, శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో పలికిస్తాడు, నా కుమారుడైపోయిన తర్వాత నేను ఎందుకు యుద్ధం చేయాలని చెప్పి యుద్ధం ఆపేశాడు ద్రోణాచార్యుడు. సమయానికి దృష్టద్యుమ్నుడు వచ్చి ఆయన్ని సంహరిస్తాడు, ఆడ మైనస్. కర్ణుడు, దుర్యోధనునికి అండగా ఉండాల్సినటువంటి కర్ణుడు ఈయనేం చేశాడు, వ్యక్తిగత ప్రతిష్ట కోసం కవచకుండలాలు ఇచ్చేస్తాడు. అంటే బ్రాహ్మణోత్తముడు రూపంలో వచ్చినటువంటి దేవేంద్రుడికి ఇచ్చేస్తే ఆడ పవర్ పోయా. ఇంకా నీకు ఎప్పుడైతే బలం పోయిందో రాజ్యం పోయింది అంతే. అలానే కాదు, అంటే ఓటమి పాలయ్యారు. అదే అదే